నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు శాంతినగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దేశ సార్వభౌమత్వాన్ని స్మరించుకునే రోజే గణతంత్ర దినము టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ మీర్పేట 43వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల రామచందర్ యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రమేష్, కార్పొరేటర్లు దేదీప్య, సిఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you. DC. भाई बैठ శాంతినగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాటెదాన్ శాంతినగర్ కాలనీలోని విశ్వకర్మ దేవాలయ సమీపంలో స్థానికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा దేశ సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని స్మరించుకునే రోజే గణతంత్ర దినోత్సవ దినమని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయము బోయిన్పల్లిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ కార్పొరేటర్ గజ్జెల రామచందర్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మీర్పేట అధ్యక్షుడు అరకల కామేష్ రెడ్డి, గంగమ్మ, పుష్ప, లావణ్య, డివిజన్ యూత్ మెంబర్స్ శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయినార్ కాలనీలో 74వ గణతంత్ర దినోత్సవ అందరికీ కాలనీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మీర్పేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు. మనం అందరం కూడా ప్రతి గణతంత్ర దినోత్సవం గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పి కాలనీ వాళ్ళు, కాలనీ యూత్, కాలనీ ప్రజలు, కాలనీ అందరూ కూడా డాక్టర్ మహిళలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతిసారి అందరం కూడా జరుపుకునే కాలనీని అభివృద్ధి చేస్తాము. అందరం కూడా వీధి లైట్లు అన్ని కూడా మేము చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, శిరీష బాబురావు తదితరులు పాల్గొన్నారు. పూమాలో సార్ జెండా కూడా వస్తుంది. కాకా నొప్పది ఫోన్ మధ్యన అన్నయ్య కొంచెం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సిబ్బందితో కలిసి జెండా ఎగురవేశారు. 5 సంవత్సరాల కోసం దేశ పౌరులందరూ ఓటేసి తమ పరిపాలకులను ఎన్నుకుంటారు. ఇది రిపబ్లిక్ డే అంటే. మళ్ళీ కొంతమంది అనుకుంటారేమో జెండా ఎగిరేస్తారు కాబట్టి 15th ఆగస్టు ఇది పెద్ద తేడా తెలియదు. మనకు మనమే రచించుకొని ఏర్పడుతున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 26 జనవరి 1950. అర్థమైందా? సో మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ఇట్లాగే మనమందరం ఇదే స్ఫూర్తితోటి మన డ్యూటీస్ బాగా చేసి ఇంకా మన డిపార్ట్మెంట్కు, మన సిటీ పోలీస్కు, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా
దేశ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా మా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరపున జూబ్లీహిల్స్ ప్రజలకు మరియు హైదరాబాద్ ప్రజలకు అందరికీ కూడా నేను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ పరిధిలోని బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జనార్దన్ రావు ఎస్ఐ సైదులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాటెదాన్ ఎన్జీఓస్ కాలనీ షామ్మ టెంట్ హౌస్ సమీపంలో బీఆర్ఎస్ మైలారు దేవుపల్లి అధ్యక్షుడు అతావుల్లా, మాజీ అధ్యక్షుడు సనావుల్లా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे। డెబ్బై 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మైలార్ దేవులపల్లి డివిజన్ వినాయకనగర్ బస్తీలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కవాడిగూడ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ బస్తీలో బండ మైసమ్మ 1 అంగన్వాడీ కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పిల్లల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీచర్ దానమ్మ, ఆయా వనమాల, బస్తీ వాసులు రాములు, విమలమ్మ, వీరమ్మ, వసంత, ఉమారాణి, సుగుణ, అంజమ్మ, వీరనర్సమ్మ, శంకర్, మంగ, సత్యనారాయణ, ఎల్లయ్య అంగన్వాడీలు పాల్గొన్నారు. फोटो एक दिया వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతినగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. యూసఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో గణతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. దేశ సార్వభౌమత్వాన్ని స్మరించుకునే రోజే గణతంత్ర దినము. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్. మీర్పేట 43వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల రామచందర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.